మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయిట్ లాస్. సో ప్రతి ఒక్కరి నోట ఇదే మంత్రం వినిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఎవరింట్లో చూసుకున్నా కూడా దాదాపుగా ఒక నలుగురు ఉన్నారంటే అందులోనే మినిమం ఇద్దరు ఒబేస్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎక్కడ చూసినా ఈ ఒబేసిటీ పెరిగిపోతూ ఉండటంతో వెయిట్ లాస్ ఎలా అవ్వాలా అని కూడా చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికోసం రకరకాల డైట్లు కూడా పాటిస్తూ ఉన్నారు. బట్ ఈ డైట్లు పాటించడం వల్ల వెయిట్ లాస్ ఎంతవరకు అవుతారు? సో ఈ డైట్ అనేది సక్రమంగా పాటించకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయా? ఈ విషయాలన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసేద్దాం. సో మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉకాలా గారు. హలో సార్. హలో సార్, వెయిట్ లాస్ సో ప్రతి ఒక్కరు కూడా నాజుగ్గా కనిపించాలని, జీరో సైజులో కనిపించాలని సో అందరూ ఆరాట పడుతూ ఉంటారు. బట్ దానికి తగ్గట్టుగా వాళ్ళు అన్ని రకాల ఎక్సర్సైజ్లో లేకపోతే ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పాటించలేని వాళ్ళు కూడా ఉంటారు. సో సింపుల్గా ఒక డైట్ని కంట్రోల్ చేసుకొని బరువు తగ్గిపోవాలని ఆలోచన చేస్తారు. ఓన్లీ డైట్తో అది సాధ్యమవుతుందా? సో బేసిక్లీ మీరు ఇచ్చిన ఇంట్రొడక్షన్లో వెయిట్ తగ్గాలి అనే తపన ఎక్కువగా ఉంది. ఫస్ట్ ఇక్కడ కరెక్షన్ మనం చేసుకోవాల్సింది వెయిట్ పెరగకుండా చూసుకోవచ్చు కదా. ఎందుకంటే మీరు అన్నట్టు ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఇద్దరు ఓవర్ వెయిట్ ఉన్నారు, ఊబకాయానికి గురవుతున్నారు అంటున్నారు. సో వాస్తవానికి ఒక పాండమిక్ లాగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం పెరుగుతూ వస్తుంది. ఫుడ్ చేంజెస్, అలవాట్లు చాలా రకాలుగా నేను చెప్పుకోవచ్చు. సో ఊబకాయం అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో దానివల్ల వస్తున్న అనర్థాల్లో కామన్ లైఫ్ స్టైల్ డిజీజ్ ఏవైతే రోజు మనం మాట్లాడుకుంటూ ఉంటామో, సో వెయిట్ తగ్గడానికి చాలా ఇంపార్టెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరికి. పర్టికులర్గా అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 30+ వెయిట్ దారుణంగా పెరగడం గమనిస్తున్నాం. దానివల్ల కూడా హెల్త్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు రీసెంట్గా గమనిస్తే ఏవైతే క్యాటస్ట్రాఫిక్ ఈవెంట్స్ జరుగుతున్నాయో, హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, సడన్గా చనిపోవడం, ఇవన్నీ కూడా ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపిస్తుంది. వనరబుల్ ఏజ్ లాగా. చిన్నప్పటి నుంచి మీరు చూసుకుంటే అందరూ కూడా ముద్దుగా బొద్దుగా ఉన్నాడు అని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. యాక్చువల్ అలానే ఉండాలని కోరుకుంటారు. సో వాస్తవానికి దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అలా ఎప్పటి నుంచి అయితే మనం చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నామో వెయిట్ పెరగడం, అధికంగా ఉండడం అనేది, అది అలా అలవాటు అయిపోతూ వస్తుంది. మనకు కూడా ఎప్పటికీ అతను చిన్నపిల్లోడే కాబట్టి అదే విధంగా చూస్తాం, కానీ హెల్త్ పరంగా ఏం ఎఫెక్ట్స్ వస్తున్నాయని కూడా ఎవరు గమనించరు. సో గమనించినా కానీ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేది ఎక్కువ మందికి ఉన్న ఒక అండర్స్టాండింగ్. సో ఐ ఫీల్ ఆ కరెక్షన్స్ అనేది ఇక్కడ రావాలి. సో కరెక్షన్స్ రావడానికి మేజర్గా చేంజెస్ చేయాల్సింది ఏంటంటే, ఒక డేని ఎలా మనం గడుపుతాం, హౌ డు వి డూ ఎవ్రీ డే అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. చాలా మటుకు ఆల్మోస్ట్ 70% ఆఫ్ పాపులేషన్లో బ్రేక్ఫాస్ట్ ఏదో ఒక కారణంగా స్కిప్ చేస్తారు. ఏదో ఒక కారణం. ఎవిడెన్స్ ప్రకారం, సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం వెళ్తే బ్రేక్ఫాస్ట్ డిలేడ్గా కానీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం కానీ చేసిన వాళ్ళల్లో బాడీలో జరగాల్సిన క్రియలు సరిగ్గా జరగవు. ఆ యంత్రం అనేది స్టార్ట్ కానప్పుడు బాడీలో బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ యంత్రం స్టార్ట్ కానప్పుడు ఎప్పుడు కూడా కన్జర్వేషన్లో ఉంటుంది. క్యాలరీ ఎక్స్పెండిచర్ అనేది కాదు కాబట్టి ఊబకాయానికి దారితీస్తుంది. ఇది సైన్స్. ఓకే. సో మస్ట్గా బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయకూడదు, కంపల్సరీ తినాలి. పర్టికులర్గా ఎవరైతే లావు ఉన్నారో వీళ్ళలో ఒక అపోహ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే వెయిట్ తగ్గుతాం అనే అపోహ ఉంది. దాన్ని కరెక్ట్ చేసుకోవడం ముఖ్యం. లేట్గా ఫుడ్ తినడం, లేట్ అంటే ఆఫ్టర్ 7 and 8 in the evening ఫుడ్ తినడం అవాయిడ్ చేయడం. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ వెయిట్. సో సూర్యోదయం అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ మస్ట్గా చేయాలి, సూర్యాస్తమయం తర్వాత కట్ చేసేసారు కంప్లీట్గా ఫుడ్. ఎస్, ఇందుకోసం పూర్వీకులు హెల్తీగా ఉండేవారు. ఇది ఒక్క హ్యాబిటే కాదు, దాంట్లో ఇంకొక హ్యాబిట్ మనం చేయాల్సింది ఏంటంటే యాక్టివిటీ. మనము మాట్లాడితే రిమోట్, ఫర్ ఎవ్రీథింగ్ రిమోట్. సో ఏమవుతుందంటే బాడీలో కదలికలు అనేది లేవు, బయటికి వెళ్ళి ఆట ఆడుకోవడం అనేది లేదు, స్మార్ట్ గ్యాజెటరీ అలవాట్లు ఎక్కువగా ఉన్నాయి. సో న్యాచురలీ మనం తిరిగేది
చేసేది అనేది తగ్గిపోతుంది కాబట్టి యాక్టివిటీ తగ్గినప్పుడు కూడా ఊబకాయానికి దారితీస్తుంది. సో ఒక ప్రక్కన మనము ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ తీసుకుంటున్నాం, ఇంకో పక్కన దాన్ని బర్న్ చేసే కెపాసిటీని కూడా కోల్పోతున్నాం. సో న్యాచురల్లీ ఊబకాయం వస్తుంది. అంటే ఇప్పుడు సార్ సాధారణంగా కొంతమంది ఎంత తింటున్నా కూడా సన్నంగానే ఉంటారు. వాళ్ళు పెద్దగా అసలు వాళ్ళ ఒళ్ళు అనేది రాదు, లావు అవ్వరు. సో చిన్నప్పటి నుంచి ఆ తత్వం కలిగి ఉంటారు. ఇంకొంతమంది నేను అసలు తినడమే చాలా తక్కువ తింటాను, సో ఏం తిన్నా కూడా నేను లావు అయిపోతున్నాను అని చెప్పారంటారు. ఇందులో ఎవరు హెల్తీగా ఉన్నట్టు, ఎవరు అన్హెల్తీగా ఉన్నట్టు? సో బేసికలీ ఇద్దరు అన్హెల్తీగా ఉన్నట్టే. ఎందుకు ఇక్కడ అంటే చాలామంది నా క్లినికల్ ప్రాక్టీస్లో గమనించేది సన్నగానే ఉంటారు, విపరీతమైన కొలెస్ట్రాల్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళల్లో స్టెంట్లు పెట్టడం కూడా జరిగింది. సో అలా సన్నగా ఉన్నారు, పర్లేదు ఆయన ఎంత తిన్నా కానీ అంటే ఏదో ఒక రోజు అనర్థాలు జరిగేదానికి ఆస్కారం ఉన్నట్టు నాకు రుజువులు ఉన్నాయి క్లినికల్ ప్రాక్టీస్లో. అందుకోసం ఎవరైనా కానీ ఎంత సన్నగా ఉన్నా ఎంత లావు ఉన్నా ఒక క్రమబద్ధంలో తినడం, ఆ తినే కంటెంట్ కూడా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్లో అడల్ట్రేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది, ప్రాసెసింగ్ అనేది ఎక్కువ ఉంది, అడిటివ్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే క్యాలరీ ఇంటేక్ అనేది పెరుగుతూ ఉంది. క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ పోగొట్టుకొని క్యాలరీ ఇంటేక్ని పెంచితే ఊబకాయానికి దారితీస్తుంది. సో అందుకోసం ఇవన్నీ ఒక బ్యాలెన్స్ పరంగా చూడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పర్టికులర్గా నేను చెప్పిన సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ అరౌండ్ 30-35 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు చాలా కాన్షియస్గా ఓపెన్ మైండెడ్గా ఉంటూ రిస్క్ ఫ్యాక్టర్స్ని గమనించుకోవాలి. అంటే వాళ్ళకి ఫ్యామిలీ పరంగా ఏమైనా రిస్క్స్ ఉన్నాయా, ఎర్లీ హార్ట్ అటాక్స్ వస్తున్నాయా, ఎర్లీ డయాబెటీస్ ఆన్సెట్ వస్తుందా, ఎర్లీ బ్లడ్ ప్రెషర్ వస్తుందా, ఫ్యామిలీలోనే కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయా, ఇలాంటివన్నీ గమనించుకోవడం, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవడం. ఇది ఒక స్టైల్ అయిపోయింది, చెక్ చేసుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటారు. అది అలా కాకుండా ఎవరికైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళకి చూపించడం, ఇవన్నీ చేసిన దానివల్ల ఇలాంటివి నివారించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే ఒక ఫ్యాషన్ అయిపోయింది. వాస్తవానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఎవరైతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వెయిట్లో ఉంటారో వాళ్ళకి ప్రాబ్లీ రిజల్ట్ ఇస్తుంది, కానీ నాట్ ఎ హెల్దీ రికమెండేషన్. ఒక హెల్దీ ఇండివిజువల్కి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అవసరం లేదు. ఎవరికైతే అబ్నార్మల్ వెయిట్ ఉందో, ఆ వెయిట్ ఎన్ని చేసినా తగ్గట్లేదో వాళ్ళకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మైట్ హెల్ప్. అది కూడా చేసే విధానం అయితే వీళ్ళు కస్టమైజేషన్ చేసుకుంటున్నారు. నేను చెప్పిన విధంగా ఉదయం బ్రేక్ఫాస్ట్ మానేసి అది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనుకుంటున్నారేమో, దట్ ఈస్ రాంగ్. మనం చేయాల్సింది ఏంటంటే ఎర్లీ డిన్నర్ ఇందాకన్నట్టు 6 o'clock or 7 o'clock కంప్లీట్ చేసుకొని మార్నింగ్ ఆఫ్టర్ 12 hours తీసుకుంటే అది కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కింద కేటగరైజ్ అవుతుంది. అంటే ఇదంతా కూడా ఇంకా ఆల్మోస్ట్ నిద్రలోనే గడిచిపోతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్గా మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, రైట్? సో జనరల్గా బ్రేక్ఫాస్ట్ టైం అరౌండ్ 8 o'clock. సో మనం 6 o'clock కానీ డిన్నర్ ఫినిష్ చేస్తే యూఆర్ ఎక్స్టెండింగ్ 14 hours. 14 hours ఆఫ్ టైమ్ ఈజ్ ఎ వెరీ గుడ్ టైమ్ ఫర్ ఫాస్టింగ్. అండ్ ఎర్లీ బ్రేక్ఫాస్ట్ వల్ల మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. ఇలా చేసుకుంటూ వెళ్తే మీ వెయిట్ ఎక్కడ కూడా మారదు. బట్ ఇది ప్రతి ఒక్కరికి ఇది సెట్ అవుతుంది అంటారు? ఒకే రకమైనటువంటి డైట్ అందరికీ సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి అవన్నీ కూడా బేరీజ్ వేసుకొని వాళ్ళకి ఆ డైట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో బేసిక్లీ అందరూ చేయాల్సింది రాత్రులు నిద్రపోవడం, పగలు మేల్కోవడం. దట్ ఈస్ ద డిక్టమ్. సో అలా ఉన్నప్పుడు డైట్ సెట్ చేసుకోవడం అంటే మీరు అన్నారు చూడండి, సన్నగా కొంతమంది ఉంటారు, లావుగా కొంతమంది ఉంటారు. వాళ్ళ తత్వం బట్టి క్వాంటిటీ ఆఫ్ డైట్ని మార్చుకోండి, టైప్ ఆఫ్ డైట్ మార్చుకోండి, టైమింగ్ ఆఫ్ డైట్ని మార్చొద్దు. టైమింగ్స్ తీసుకోండి బికాస్ మన బాడీలో ఒక క్లాక్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఆ క్లాక్ క్రమంలోనే బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అదే క్రమంలో మన యాక్టివిటీస్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేస్తేనే ఇన్ సింక్రనీ పనిచేసినప్పుడు మనకు అన్ని విధాల బెనిఫిట్స్ అనేవి వస్తాయి. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వెయిట్ లాస్ కోసం ఎలాంటి డైట్ అసలు మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది, అంటే డైట్ అంటే మీనింగ్ ఏంటి, అసలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇంత వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.